ఎంపీడీఓ ఆఫీస్కు ఓనర్ తాళం వేసి అద్దె చెల్లించాలని పెట్రోల్ డబ్బాతో ఆందోళనకు దిగాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా అమరచింతలో వెలుగు చూసింది. నాకు అద్దె ఇవ్వటం లేదు, లక్షల్లో జీతం తీసుకునే ఎంపీడీఓ ఇలా చేయటం ఏంటి? రోజు ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను. ఇకనైనా నాకు అద్దె చెల్లించకపోతే కుటుంబంతో సహా ఇక సూసైడ్ చేసుకుంటా అని ఇంటి ఓనర్ సురేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. నాకు మా నాయన పేరు గంగారాం, మా అంకాలి గంగారాం సార్. హౌస్ ఓనర్ నేను. మా నాయన రీసెంట్గా చచ్చిపోయిండు, సంవత్సరం అవుతుంది. ఇల్లు రెంట్ ఇస్తలేరు సార్. ఏది 4 లక్షల చిల్లర రెంట్ రావాలి. ఎంపీడీఓ సార్ పట్టించుకుంటలేడు, ఎవరు పట్టించుకుంటలేరు. ఆ రెంట్ రాలేక సార్ నేను పెట్రోల్ పోసుకొని నేనే చచ్చిపోదామని చెప్పి ఈరోజు ఆఫీసు తాళం వేసిన సార్. కానిస్టేబుల్ని తోలిచ్చిండు సార్. సిఐని ఎంపీడీఓ సారు సిఐని మాట్లాడి కానిస్టేబుల్ని తోలిచ్చిండు సార్. ఆయన కూడా మనం కేర్ చేయలే. మనకేం సార్, మన ఇల్లు మన కథ. ఆయన కానిస్టేబుల్ వస్తే నేను దొంగతనం చేసిందా సార్? ఏమన్నా నా ఇల్లు నా కథ, నీ ఎవరు ఏం చేస్తారు? నేను నా పైసలు ఇచ్చి నా ఇల్లు కాల్ చేయండి సార్. ఓకే సార్, నా ఇల్లు ఇచ్చి నాకండి లేకుంటే కానీ చూడ నేను ఏం చేస్తానే లేదు. నేను నా పిల్లలు మొత్తం ఆఫీసులో మొత్తం ఈ పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాం, అంతే. ఏం లేదు ఇంకా. ఓ అధికారం సార్ అసలుకి తెలుసా, ఎంపీడీఓ సార్ వాడిని ఒక జీతం తింటలేడు. అసలుకి నెలకు 1,30,000 జీతం తింటాడు వాడు. అరే ఇంటి కిరాయి వాడు ఎట్లా ఏం కథ అని చెప్పి ఆలోచన చేయడం. వచ్చి కూడా 10 నెలల చిల్లర అవుతుంది, ఇంత కూడా ఆలోచన లేదు అసలుకి. ఏం చెప్పాలి సార్? అక్కడ తిరిగి రాపో, ఇక్కడ తిరిగి రాపో అంటే ఏం చేస్తుంది సార్? నేనైనా కానీ ఒక్కరిని ఎక్కడ తిరగాలని నేనైనా కానీ. ఇట్లా గవర్నమెంట్కి బిల్డింగ్లు ఇస్తే ఇట్లా ఇన్ని తిప్పాలు ఉన్నాయి సార్ అసలుకి. బిల్లు ఇచ్చిందారు తెరవను, నేను తెరవను. పెట్రోల్ పోసాను అంటి పెడతా కానీ నేను తెరవను అసలుకి, ఇల్లే తెరవను. వాడు ఎవడైనా రాక నాకు అవసరం లేదు.